మహిళా, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో 2 అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పిల్లలు ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యకు దూరం కాకూడదు అన్నదే ప్రభుత్వ ఉద్దేశం. పిల్లలకు మంచి దుస్తులు, పోషకాహారం ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ అర్బన్ హౌసింగ్ కాలనీ అని పేద మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల సహకారం చేయడం ఆనందదాయకం. కానీ వసతుల కల్పన కోసం సమయం పడుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. పోతే మొత్తం ఈ బ్లాక్ కరెక్ట్ వాళ్ళు వందలు కడితే వాట్సాప్లో ఇచ్చింది. వచ్చిందా కళాప్రసి చేసింది చూడా జారీ అరే ఆగేస్తాను ఆగ్రబాయి కాలు నేను చూస్తాను కాలువ గారు సమస్యనే తెలుసు సార్ ఈరోజు మొట్టమొదటిసారిగా దయచేసి అందరూ కూడా
ఏర్పాటు గుర్తించి ఇళ్లతో పాటు పిల్లల్ని దూరం పంపి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అంగన్వాడీని ఇనాగ్రేషన్ చేసినందుకు సార్ మా డిపార్ట్మెంట్ తరఫున, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరి తరఫున సార్, జిల్లా సంక్షేమ అధికారి సార్ని మాట్లాడాల్సింది. అర్బన్ కాలనీలో అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా కల్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం ఉన్నటువంటి వాళ్ళు డ్రైనేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇంకా లైట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ పరంగా వాటిని పరిష్కరించడానికి సత్వరం చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1500 వరకు అక్యుపెంట్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చిన్నపిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పోషకాహారంతో కూడినటువంటి ఆహారం అందిస్తారు కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్స్కి పంపించి అలా నమోదు చేయించేసి సెంటర్స్ ఇచ్చేటువంటి సర్వీస్ని అందరూ కూడా ఉపయోగించవలసిందే కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చినప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుందో అంత టెన్షన్ కూడా ఉంటుంది. టెన్షన్ ఎందుకు ఉంటుంది అంటే ఒకవైపు ఏమో సంతోషం, రాష్ట్రంలో ఎవ్వరు ఇయ్యలేనన్ని ఇండ్లు పేదవాళ్ళకి ఇచ్చిన సంతోషం. రెండవది టెన్షన్ ఎందుకంటే ఇంత పెద్ద కాలనీ కట్టినప్పుడు వసతులు చేయడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఒక 20 ఏళ్ళ కింద టిఆర్ నగర్లో హెల్త్ క్యాంపు పెట్టినప్పుడే నేను చూసిన పేదవాళ్ళకు కట్టిన ఇండ్ల సముదాయంలో వసతులు చేయాలంటే ఎంత కష్టమైంది. డ్రైన్లు లేకుండే, రోడ్లు లేకుండే, అట్లాంటివన్నీ కూడా మనం టిఆర్ నగర్ చూసినాం. మరి ఆ చిన్న కాలనీకి అంత సమస్య ఉంటే ఇక ఇన్ని వేల ఇండ్లు ఒక రాయకల్ పట్టణం ఇది 5000 ఇండ్లు అంటే ధర్మపురికడ పెద్దది. అంత పెద్దది నిర్మించినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా తెలిసి మరి నిరంతరం మీకోసం పనిచేస్తూ అప్పుడు ఇది గ్రామంలో ఉంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో మాట్లాడి గతంలో దాదాపు 2008లో మొదలుపెట్టారు ఇందిరమ్మ మనం చూసాం. కానీ ఇటు దాటడానికి కూడా కలవాటు చక్కగా లేకుండే 2 అక్కలు కూడా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టి అదేవిధంగా ఈ డ్రైన్లన్నీ మంజూరు చేసి 2600 ఇండ్ల వరకు పైనుంచి వస్తే దాదాపు సీసీ రోడ్డు కూడా మనం కంప్లీట్ చేసాం. అంటే ఎన్నో అక్కల కొత్త కట్టిన కాడ ఒక రోడ్డు మోరి కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ మనం అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇక్కడ చేరుతున్న తర్వాత ఇంత పెద్ద కాలనీ ఊరికి బాగా దూరం అయింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అప్పుడున్న ప్రభుత్వంలో కట్టించడం పంచడం, కానీ కనీస వసతులు పూర్తి చేయలేకపోయినాం. అప్పుడు కూడా ఇవన్నీ మంజూరు ఇచ్చినందుకు ఆ ముఖ్యమంత్రి గారికి సహకరించిన ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు, మాజీ ముఖ్యమంత్రి గారు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని వసతులు లేకుండే, మనకు నీళ్ళ వసతి లేకుండే. కలెక్టరేట్లో సోమవారం నాడు ప్రజావాణి పెట్టాయని చాలా మంది వెళ్తున్నారు, కొంత ఇబ్బంది గురవుతున్నారు అని చెప్పి ఇప్పుడే మా పత్రికా మిత్రులు చెప్పారు. నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి కోరేదంటే గౌరవ కలెక్టర్ గారిని దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చి అవసరమైతే ఎందుకంటే ఎట్లాగ ఇండ్లు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక సెపరేట్గా సోమవారం నాడు ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి మనిషిని పక్కన కూర్చోబెడితే మీ సీనియర్ అధికారులకు డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే చాలా ఆవేదనతో వచ్చి వాళ్ళు ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు. నాకు కూడా తెలుసు, నాకు ఒక్కొక్కరు 10 సార్లు 15 సార్లు తిరిగిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా చెప్తున్నా, ఎక్కువ చెప్పాలంటే కొద్దిగా నాకు కూడా ఇబ్బంది అనిపిస్తున్నది. ఆ విషయంలో కొంత ఒక ఆఫీసర్ పెట్టి మళ్ళీ ఎంక్వైరీ చేసి మాలాంటి ప్రజాప్రతినిధులకు ఇచ్చినవి కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్లకు మనం ఇచ్చి ఇది ప్రాజెక్ట్ ఎంత తొందరగా క్లోజ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ అడగచ్చు ఇంకా దేనికన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి సందర్భంలో వచ్చినందుకు వారి దృష్టికి తీసుకొస్తున్నాం. చాలా కష్టపడతా ఉన్నాం, మీ అందరూ కూడా గుర్తించేపటికే నాకు చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు ఇక్కడ కూడా ఓట్లేసి గెలిపించారు. నీళ్లు తేవడానికి మామూలు కష్టపడలేదు, మీ అందరూ కూడా చూసారు. మీకు నీళ్ళు ఏదో వాటి ఇక్కడ వస్తలేవు. ఏదైతే పోచంపాడికి వచ్చే నీళ్లు ఉంటే అవి టిఆర్ నగర్ దగ్గర పెద్ద సంపు, ఈ బంగ్లా అంత పెద్దది కట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ మోటార్లకు వెళ్ళి పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి 14 లక్షల లీటర్ల ట్యాంక్
మనం గుట్ట మీద కట్టి ఆ గుట్టకెళ్ళి మళ్ళీ కిందికి ఇంటింటికి తీసుకొస్తున్నాం. దీంట్లో 14 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ అమృత్ పథకంలో జగిత్యాల మున్సిపాలిటీకి 36 కోట్లు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటాయి. అవి కూడా పెట్టి ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా చూడాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నా సొంత ఇల్లు కట్టుకుంటేనే కొన్ని ఉంటాయి. జగిత్యాల పట్టణంలో తులసినగర్లో మా కౌన్సిలర్ వెనకాల ఉన్నాడు. ఇప్పటికీ నాకు రోడ్లు లేవు, మోర్లు అంటాడు. తులసినగర్ నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా, నేను పుట్టినప్పటికెళ్ళి చూస్తున్నాను. ఎందుకంటే నా ఊరు అంతర్గమ గట్లనే ఎట్ల మళ్ళీ ఇప్పుడు ఎత్తున్నాం. కాబట్టి దయచేసి ఏంటంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు కొంత మీరు సహకరించాలి, ఓపిక పట్టాలి. అన్నీ ఒకటేసారి కావు.